ఫ్రెండ్స్, ఓ మనసా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను ఎవరు బాధ పెట్టారు? నీ ప్రేమ అర్థం చేసుకున్న వాళ్ళ కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు మదన పడుతున్నావు? నీ ఉనికి అవసరం లేదు అని వాళ్ళ కోసం నువ్వెందుకు కలవరింపి చేసుకుంటున్నావు? నీ కలలో కూడా ఊహించని వారి కోసం నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీ బాధ పట్టించుకొని వాళ్ళ కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ ప్రేమ అర్థం చేసుకునే వాళ్ళ కోసం నువ్వెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? నీ కన్నీళ్ళు వృధా చేసుకోకు. నీ ప్రేమ కాదా? నీ ప్రేమ వాళ్ళకి అర్థం అవడం లేదా? నీకు నీ తల్లిదండ్రులు, నువ్వు బాధపడితే నీ తల్లిదండ్రులు ఏమి కావాలి? నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకున్నాం మేమందరం అని నీ తల్లిదండ్రులు చాలా బాధపడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళు నీ అభిమానాన్ని అర్థం చేసుకునే వాళ్ళ కోసం నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, నీ కన్నీళ్ళు వృధా చేసుకోకు. వాళ్ళకు ముందు వాళ్ళకే అర్థమవుతుంది. ఆ దేవుడు ఖచ్చితంగా వాళ్ళకు నేర్పిస్తాడు గుణపాఠం. ఎందుకంటే మంచితనం వాళ్ళకు చాతగానితనం లాగా కనిపిస్తుంది. కానీ ఈమె మాట అంటే పడుతుంది కదా అని వాళ్ళు చిన్న చూపు చూస్తుర్రు. కానీ అది అభిమానం వల్లే ఆ మాటకు జవాబు చెప్పరు. చాలా మాట్లాడచ్చు, చాలా ఎన్ని చెప్పచ్చు, నోరు ఉంది కదా అని ఎన్ని మాట్లాడచ్చు. కానీ ఒకటి నోరు అక్కడిక్కడి ఎన్నో చెప్తుంది, ఎంతో మందిని విడదీస్తుంది. కానీ మనం కళ్ళు చెవులు వింటాయి కానీ అవి ఎవరికి చెప్పాయి. నోరు అంత ప్రమాదం. కానీ ఏది మంచో ఏది చెడో అని చూసి నిర్ణయం తీసుకోవాలి. మంచితాన్ని చెడుగా తీసుకోవద్దు, చెడుతాన్ని మంచి చేసుకోవద్దు. అందుకే అది అర్థం చేసుకునే వాళ్ళ కోసం మీరు బాధపడకండి. మీకు మీ తల్లిదండ్రులు, మీరు బాధపడితే నీ తల్లిదండ్రులు బాధపడతారు, నీ తోబుట్టువులు బాధపడతారు. మీరు అందరూ బాగుండాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎవరు బాధపడతారు, ఎవరు బాధ పెట్టద్దు అనుకుంటే మీకే చాలా బాధలు వస్తాయి. అందరూ బాగుండాలంటే మీరే చాలా బాధపడాలి. మనం మంచి చేస్తే చాలాసార్లు చెడు అవుతుంది. మంచి చేయాలనుకుంటే అది చాలాసార్లు బాధపడాల్సి వస్తుంది మంచి పనులు చేస్తే. కానీ ఆ మంచితనం ఎప్పటికీ చెడిపోదు. ఆ మంచితనం ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ మంచితనం అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఏది మంచో ఏది చెడో. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి, ఏం పర్లేదు. ఓపిక పడితే ఒరిగేడిది ఏమీ లేదు, తగ్గేడిది ఏం లేదు. ఆ ఓపికనే మన బలం, ధైర్యం. వాళ్ళకు చిన్నతనం అనుకుంటే అనుకుంటే మనదేం పోతుంది? ఆ దేవుడు అప్పుడు కళ్ళు తెరిపిస్తాడు. అప్పుడు తెలుస్తుంది మన విలువేంటో. అప్పటికి ఓపిక పట్టండి ఫ్రెండ్స్.